హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ న్యూటన్స్ థర్డ్ లా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ని ఇష్టపడే ఆడియన్స్ కోసం వచ్చిన ఈ సినిమా ట్రైలర్తోనే మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సుమంత్ లీడ్ రోల్లో, రాజేష్ ఖన్నా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆ ఫిలాసఫీని క్రైమ్ థ్రిల్లర్కి ఎలా కనెక్ట్ చేశారు, సినిమా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా, మూవీ నాకు ఎలా అనిపించింది అనేది కంప్లీట్ రివ్యూలో చూద్దాం. అండ్ ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే ఐడియా బాగుంది, పర్ఫార్మెన్సెస్ కూడా హానెస్ట్గా ఉన్నాయి. కానీ వీక్ స్క్రీన్ ప్లే వల్ల ఈ సినిమా మెమరబుల్ క్రైమ్ థ్రిల్లర్గా మారలేదు. అండ్ ఇంకా మూవీ యొక్క స్టోరీ 1999 హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. ఒక కాలేజ్ స్టూడెంట్ వినయ్ మిస్టీరియస్గా చనిపోతాడు. ముందు యాక్సిడెంట్ అనుకుంటారు, కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక అది మర్డర్ అని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్గా సుమంత్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక మర్డర్ వెనుక ఇంకొక మర్డర్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, అండర్ వరల్డ్ కనెక్షన్స్, పర్సనల్ రివెంజ్, కర్మ, ఇలా చాలా లేయర్స్ అన్కవర్ చేస్తాడు. స్టెఫెన్ మెర్క్యూరీ అనే గ్యాంగ్స్టర్ కి కేసుకి రిలేషన్ ఏంటి, వినయ్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అవన్నీ సినిమా మెయిన్ మిస్టరీ. స్టోరీ కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇంకా మూవీ డీసెంట్ గా స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ స్లోగా బిల్డ్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. డైరెక్టర్ బిగినింగ్ లో అట్మాస్ఫియర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. రైన్ బ్యాక్ డ్రాప్స్, డార్క్ విజువల్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనే థ్రిల్లర్ ఫీలింగ్ ని ఇస్తాయి. సుమంత్ ఎంట్రీ కూడా సింపుల్ గా ఉంటుంది. హీరో ఎలివేషన్స్, అన్నెసెసరీ ఫైట్స్, కామెడీ ట్రాక్స్ ఏమీ లేవు. ఇన్వెస్టిగేషన్ కూడా రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేశారు. కొన్ని ట్విస్ట్ కూడా ఫస్ట్ హాఫ్ లో బాగా వర్క్ అవుతాయి. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ స్క్రీన్ ప్లే కొంచెం వీక్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్స్ ఎక్కువ అవడం, లాంగ్ కన్వర్సేషన్, సేమ్ ఎమోషనల్ పాయింట్ రిపీట్ అవడం వల్ల స్లో అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఎగ్జైటింగ్ గా ముందుకు వెళ్తుంది అనే టైంలో ఎమోషనల్ సీన్స్ డామినేట్ చేస్తాయి. థ్రిల్లర్ ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గిపోతుంది. అలాగే జగపతి బాబు గారి క్యారెక్టర్ ని ట్రైలర్ లో చూసాక ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ. క్యారెక్టర్ ఇంపాక్ట్ కూడా అంతగా ఉండదు. అలాగే శ్రీనివాస్ అవసరాల గారి రోల్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుంటే బాగుండేది. కానీ ఫైనల్ 20 to 25 minutes మళ్ళీ గ్రిప్పింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ లాజికల్ గా ఉంటుంది. టైటిల్ కి జస్టిఫికేషన్ కూడా క్లైమాక్స్ లోని కంప్లీట్ గా అర్థమవుతుంది. ఎండింగ్ నీట్ గా ఉంటుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సుమంత్ గారి సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. క్యారెక్టర్ కి కావాల్సిన మెచ్యూరిటీని స్క్రీన్ మీద బాగా క్యారీ చేశారు. పోలీస్ ఆఫీసర్ గా చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కూడా కాన్ఫిడెన్స్ బాగుంది. అండ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా కంట్రోల్డ్ గా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఇంకా త్రినాథ్ వర్మ గారు సినిమా స్టోరీ మొత్తం రివాల్వ్ అయ్యే క్యారెక్టర్ ఇది. యంగ్ క్యారెక్టర్ అయినా ఎమోషనల్ సీన్స్ చాలా న్యాచురల్ గా చేశాడు. ఫ్యూచర్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్ గా ప్రూవ్ చేసుకునే పొటెన్షియల్ ఉంది. అండ్ ఇంకా జగపతి బాబు గారి స్క్రీన్ టైం చాలా తక్కువ, ఉన్నంతసేపు చాలా పవర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా డైరెక్టర్ రాజేష్ ఖన్నా డెబ్యూ డైరెక్టర్ అయినా ఫ్రెష్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి. కమర్షియల్ రూట్ కాకుండా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ చూపించడానికి ట్రై చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ ఎగ్జైటింగ్ గా ఉండాల్సిన ప్లేస్ లో నరేషన్ స్లో అయిపోతుంది. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్, సుమంత్ గారి పర్ఫార్మెన్స్, త్రినాథ్ వర్మ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ గుడ్ క్లైమాక్స్. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం ఇన్వెస్టిగేషన్ సీన్స్ దగ్గర స్లో అనిపిస్తుంది. అలాగే జగపతి బాబు గారిని ఎక్కువ వాడుకోలేదు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే న్యూటన్స్ థర్డ్ లా గుడ్ కాన్సెప్ట్ ఉన్న యావరేజ్ ఎగ్జిక్యూషన్ మూవీ. డైరెక్టర్ దగ్గర మంచి ఐడియా ఉంది, యాక్టర్ సిన్సియర్ పర్ఫార్మెన్స్ చేశారు, టెక్నికల్లీ సినిమా డీసెంట్ గా ఉంది. కానీ స్క్రీన్ ప్లేలో టైట్నెస్ లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఎగ్జైట్మెంట్ కంప్లీట్ గా మెయింటైన్ అవ్వలేదు. మీరు ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ డ్రామాస్, స్లో బర్న్ క్రైమ్ థ్రిల్లర్స్, ట్విస్ట్ బేస్డ్ స్టోరీస్ నచ్చే వాళ్ళు ఒకసారి థియేటర్లో లేదా ఓటీటీలో చూడొచ్చు. సినిమా కంప్లీట్ అయిన తర్వాత కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా ఉంటే సూపర్ థ్రిల్లర్ అయ్యేది అనే ఫీలింగ్ మాత్రం డెఫినెట్లీ వస్తుంది. మరి మూవీ చూసాక మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.